తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకుల ఆదేశానుసారంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి మెట్రో ఉదయం కార్యాలయంలో తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా తుర్లపాటి వెంకట నగేష్, ఉపాధ్యక్షులుగా బత్తుల విక్రమ్, ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాటి సీతారామయ్య, సహాయ కార్యదర్శిగా వి రాంబాబు నాయక్, కోశాధికారిగా సిహెచ్ హరిప్రసాద్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పి శ్రీను నాయక్ మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన అభిప్రాయం మేరకు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ జర్నలిస్టులకు వచ్చే విధంగా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉగాది పురస్కారాలను జర్నలిస్టుల సంక్షేమ సంఘం అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలు పత్రికలకు సంబంధించిన పాత్రికేయులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు అన్ని అధికారులతో సత్సంబంధాలు పెట్టుకోవడం వలన మనకి ఎంతో కొంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉండింది. అట్లా కాకుండా చిలకలూరిపేటలో 2-3 ఇంజనీర్లు ఉన్నప్పటికీ వాళ్ళ వచ్చిందంటే వాళ్ళు రావడానికి కొంచెం సంకోచించారు. ఎందువల్ల సంకోచించారంటే అధికార పార్టీకి భయపడేనమాట. అధికార పార్టీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి, ఓటు పద్ధతి ద్వారా ఎన్నుకున్నాం కాబట్టి మాత్రం నాయకులుగా ఉన్నారు. మనమే పౌరులు, అప్పుడే పౌరులు. తెలుగు యొక్క జర్నలిస్ట్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మేడవరపు రంగనాయకుల యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గ స్థాయిలో తెలుగు జర్నలిస్ట్ యొక్క సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అన్ని యూనియన్లకి ధీటుగా గతంలో కూడా పనిచేయడం జరిగింది. అదే స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం. మున్ముందు రోజుల్లో కూడా మరింత బలోపేతంగా ముందుకెళ్లే దిశగా ఈరోజు కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఉన్నారో వారందరికీ ఒక రాష్ట్ర నాయకత్వం నుంచి సుమారుగా 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ అవకాశం కల్పించే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఏదైతే ఈరోజు నూతన కమిటీకి సుమారు ఒక 5గురిని ఎన్నుకోవడం జరిగింది. వారిలో మన మెట్రో ఉదయం నుంచి అధ్యక్షులుగా తుర్లపాటి వెంకట నగేష్, అలాగే కార్యదర్శిగా గొట్టిపాటి సీతారామయ్య, కోశాధికారిగా సిహెచ్ హరిప్రసాద్ని, ఉపాధ్యక్షులుగా బత్తుల విక్రమ్ని, సహాయ కార్యదర్శిగా వి రాంబాబుని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ కమిటీ తెలుగు యొక్క జర్నలిస్ట్ యొక్క అందరికీ నమస్కారం. ఈ రోజున చిలకలూరుపేట నియోజకవర్గంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీను నాయక్ గారు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో రాష్ట్ర స్థాయిలో పనిచేసి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపాధ్యక్షులు మేడవరపు రంగనాయకులు గారి సూచనల మేరకు ఈరోజు ఈ సమావేశంలో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో తుర్లపాటి వెంకట నగేష్, నేను మెట్రో ఉదయం ఛానల్ రిపోర్టర్ని, నన్ను అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇక్కడ ఏదైతే యూనియన్ తరఫున కొన్ని సమస్యలు వారికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో మేము అనుకునే ఉన్నాయో అవన్నీ కూడా మా యూనియన్ సభ్యులందరి సహకారంతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని వాటి ఆచరించే విధంగా, అలాగే విలేకరులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో తీసుకెళ్ళి నా వంతు బాధ్యతగా నేను చేస్తానని అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవస్థాపాధ్యక్షులు రంగా గారికి, అలాగనే మా యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. మా యూనియన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.